వైసీపీ నేత ఎస్తాని పుట్టినరోజు సందర్భంగా నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్ అన్నదానం చేస్తారు. అభిమానులు, కార్యకర్తలు ఎస్తానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో మరెన్నో పుట్టినరోజు వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎస్తాని వైసీపీ నెల్లూరు నగర ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కరీముల్లా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ నాయకులు హంజా హుసేని, వైసీపీ నాయకులు సిద్ది గాజ్, షన్వాజ్ మాబాషా, షబీర్, ఇఫ్టిఖార్ షఫీ, జలీల్, సిరాజ్ ముల్జు, కౌజ్ బాషా పాల్గొన్నారు. మంచి సంకల్పం. ఎందుకంటే యజ్దాని భాష అనే 42వ డివిజన్లో కార్యకర్తగా ఎదుగుతూ, అలాగే ఏదైతే ఆయన పుట్టినరోజు ఈ రోజు జరుపుకోవడం, మామూలుగా అందరైతే కేకులు కట్ చేసేసి ఆ కార్యక్రమాన్ని, ఆ తంతుని అట్లా ముగించేస్తుంటారు. కానీ ఈయన అన్నదానం కార్యక్రమం అని పెట్టుకుని ఆ పేద ప్రజల ఆశీర్వాదం పొందాలని, అలాగే ఆ పేదల ఆకలి తీరితే నాకు ఆయుష్ పెరుగుతుందని, అలాగే ఏదైతే ఈ కార్యక్రమం యజ్దాని భాష ఇంత హృదయంతో చేస్తున్నాడో, రాబోయే రోజుల్లో మంచి లీడర్గా ఎదగాలని మేము కూడా ఆశీర్వదిస్తూ, యజ్దాని ఇంకా ముందుకు ఇట్లాంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయాలని మేము కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు యజ్దాని భాష పుట్టినరోజు. యజ్దాని భాష నెల్లూరు సిటీలో ఒక సేవా దృక్పథం, సామాజిక దృక్పథం గల నాయకుడు. అటువంటి వారు మా పార్టీలో ఉండడం మాకు చాలా ఆనందదాయకం. ఏ పార్టీకి అయినా గర్వకారణం. ఆయన సేవా దృక్పథం చూడండి. ఈరోజు హాస్పిటల్, నెల్లూరు పెద్ద హాస్పిటల్లో వేలాది మంది వస్తారు. ఇక్కడికి రోగగ్రస్తులు వస్తారు. వాళ్ళకి ఒక వృత్తాస్థాయంగా ఒక పూట భోజనం ఇచ్చినా కూడా మంచి భోజనం వాళ్ళకి చాలా అవసరమైన కార్యక్రమం. తన పుట్టినరోజుని ఎటువంటి ఆర్భాటాలకు పోకుండా పేద ప్రజల మధ్యలో వాళ్ళ ఆశీస్సులు తీసుకుంటూ అన్నదానం చేయడం, ఆయనకి చిన్నవాడైన ఆయనకి హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇటువంటి సేవా కార్యక్రమాలు, సామాజిక దృక్పథం ఉన్న కార్యక్రమాలు మరిన్ని చేయాలని, తన ద్వారా తన విలువను, పార్టీ గౌరవాన్ని ఇంకా పెంపొందించాలని, మంచి భవిష్యత్తు ఉండాలని, ఆయనకు ఆయుష్ ఆరోగ్యాలు భగవంతుడు ప్రసాదించాలని, అలాగే ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని వారి ద్వారా కోరుకుంటూ వారికి మళ్ళీ ఒకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం. 42వ డివిజన్లో ఉన్న యజ్దాని భాష అనే వైసీపీ నాయకుడు, అతని పుట్టినరోజు సందర్భంగా మన పెద్ద ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని అతన్ని ఆశీర్వదించాల్సిందిగా కోరుతూ, ఈరోజు మరీ వచ్చే కాలం మరీ వచ్చే అన్ని పదవుల్లో కూడా అతను ముందు ఉండాలని చెప్పి నేను ఆశీర్వదిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. మీడియా మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారి, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆశీస్సులతో, మా సహోదరులు సహకారంతో ఈరోజు నెల్లూరు పెద్ద హాస్పిటల్ దగ్గర దాదాపు 500 మందికి అన్నదాన కార్యక్రమం అయితే చేయడం జరిగింది. నా పుట్టినరోజు సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం చేయడం నాకు చాలా ఎంతో సంతోషంగా అనిపిస్తా ఉంది. అయితే ఇటువంటి సేవా కార్యక్రమాలు ఇంకా మరెన్నో చేయాలని చెప్పేసి నేను ఆకాంక్షిస్తూ, ఆ దేవుడు నాకు శక్తిని ప్రసాదించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అస్సలాముఅలైకుం, నమస్తే. నా పేరు షేక్ సిద్దిక్, మైనార్టీ జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు మా తమ్ముడు యజ్దాని పుట్టినరోజు. ప్రతి పుట్టినరోజుకి బీదవాళ్ళ అన్నదానం కానీ, బీదవాళ్ళు ఏం కష్టం వచ్చినా నేను ఉన్నాను దగ్గర ముందర వచ్చే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నా తమ్ముడు యజ్దాని, మా వైసీపీ లీడరు. ఏ సమస్య వచ్చినా మసూనాల్లో కానీ, పొల్లుగడ్డలు కానీ, ఏదైనా వర్షాకాలంలో ఏదైనా ఇబ్బందులు వచ్చినా
నేను ఉన్నానని ముందరు వచ్చి వాళ్ళకి మంచి చెడ్డ కానీ బెడ్షీట్లు కానీ చలికాలంలో పంచడం కానీ దేనికైనా ముందరుంటాడు. ఎవరికైనా ఆరోగ్యం బాగలేదని చెప్తే దగ్గర ఉండి హాస్పిటల్ చూపించడం కానీ చేతున్నంత వరకు సాయం చేయడం కానీ అన్నింటిలో చాలా ముందరుంటాడు. కానీ ఎవరికి చెప్పడు, చాలా సీక్రెట్ గా చేస్తాడు. మంచి వ్యాపారస్తుడు, వ్యాపారం చేసుకుంటా మళ్ళీ ఇటువంటి మంచి పనులు చేస్తుంటాడు. చాలా గొప్ప వ్యక్తి. ఇటువంటి వ్యక్తి చాలా అవసరం. జనాలు కష్టపడే వాళ్ళకి సాయం చేయడము, ఇటువంటి మంచి మంచి పనులు చేయాలని చెప్పి ఆ యజమాని నేను ఇంకా కోరుకుంటున్నాము, దేవుడిని కోరుకుంటున్నాము. నమస్తే. ఈరోజు పుట్టినరోజు జరుపుకోబోతున్నటువంటి మా మిత్రుడు యజ్దాని భాషకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం అనేది గొప్పదని అంటారు అందరూ. ఈ రోజు తన జన్మదినం అనేది 10 మంది ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఇంకా 10 మంది పార్టీ సభ్యుల్లో కానీ జరుపుకోవచ్చు. కానీ 10 మంది కడుపు నింపితేనే వాళ్ళు ఆశీర్వాదం ఇస్తేనే నా జీవితం బాగుంటుందని ఆలోచించినటువంటి ఒక మహోన్నత వ్యక్తి, ఒక గొప్ప వ్యక్తి, సేవా దృక్పథం ఉన్నటువంటి వ్యక్తి. ఈ రోజు ఇంతమంది పేదవాళ్ళకి అన్నం పెడుతూ వాళ్ళ యొక్క కళ్ళల్లో ఆనందాన్ని చూస్తూ తన జన్మదినాన్ని ఇంత సంతోషంగా జరుపుకోవడం అనేది తన ఒక దృక్పథం. దీన్ని అందరూ మంచిగా ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.